శ్రీకృష్ణాయ నమః. ఉద్ధవుడు శ్రీకృష్ణుని గుణముల గురించి వాటి యొక్క ప్రాముఖ్యత గురించి అడుగగా వాటిని బోధించి సాధకులకు వారి వారి స్థాయి లేక అర్హతలను బట్టి సాధనాపరముగా తారతమ్యములను తెలిపి చివరికి కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ మూడును ఆ పరమాత్మ నుండే వెలువడినవి. అవి అన్నీయూ ఆ పరమాత్మలో భాగములే. వాటిలో ఏ ఏ కర్మలు ఎవరెవరికి అనుకూలత ప్రతికూలతను చేకూర్చునో బోధించి వేదము కూడా ఈ మూడు కాండలను అదే విధముగా వివరించినను అవి అన్నీయూ ఆ పరమాత్మ గురించే వర్ణించుచున్నవి, ఆ పరమాత్మను చేరుటకే మార్గదర్శకములు అవుతున్నవి అని చెప్పిన పిమ్మట ఉద్ధవుని ప్రశ్న: కతి తత్వాని విశ్వేశ సంఖ్యాతాన్ ఋషిభిః ప్రభో నవ ఏకాదశ పంచత్రీణి యథ త్వం ఇహ సుస్తృమా. ఓ దేవా విశ్వేశ్వర, ఋషులు తత్వములు ఎన్ని అని చెప్పిరి? నీవు 9, 11, 5, 3 అనగా మొత్తం కలిపి 28 తత్వములని చెప్పితివి. ఇవి 19వ అధ్యాయంలో ఉన్నవి. ఈ విషయమును మేము వింటిమి. కేచిత్ షడ్వింశతిం ప్రాహు అపరే పంచవింశతిం సప్త ఏకే నవ షట్ కేచిత్ చత్వారి ఏకాదశ అపరే కేచిత్ సప్తదశ ప్రాహు షోడశైకే త్రయోదశ ఏతావత్వం హి సంఖ్యానాం ఋషయో యద్వివక్షయా గాయంతి పృథక్ ఆయుష్మన్నిదం నో వక్తుం అర్హసి. ఆ ఋషులలో కొందరు తత్వములు 26 అని, కొందరు 25 అని, మరికొందరు 7 అని, మరికొందరు 9 అని, మరికొందరు 6 అని, కొందరు 4 అని, కొందరు 11 అని చెప్పుచున్నారు. ఈ విధముగా కొందరు ఋషులు వాన్ని 17 అనియు, మరికొందరు 16 అనియు, ఇంకొందరు 13 అనియు చెప్పుచున్నారు. కృష్ణ, ఇంతమంది ఋషులు ఏ అభిప్రాయముతో ఇంత తేడాగా చెప్పుచున్నారు? ఈ విషయమును మాకు చెప్పవలసినది. అంత శ్రీ భగవానుడు: యుక్తం చ సంతి సర్వత్ర భాషంతే బ్రాహ్మణా యథా మాయాం మదీయముద్గృహ్య వదతాం కిం ను దుర్ఘటం. సర్వతత్వములు అన్నింటిలో అంతర్భూతములగుట వలన వేదజ్ఞులకు బ్రాహ్మణులు ఈ విషయమును చెప్పినదంతయూ సత్యమే. వారందరూ నా మాయాశక్తిని ఆశ్రయించి తత్వములను వర్ణించిరి. వారు చెప్పినది ఏదియూ అసంభవము కాదు. నయేతద్యేవం యథార్థత్వం యదహం వచ్మి తత్తథా ఏవం వివదతాం హేతుం శక్తయో మే దురత్యయాః యాసాం వ్యతికరాసీత్ వికల్పో వదతాం పదం ప్రాప్తే శమదమే అపి ఏతి వాదస్తమనుశామ్యతి. వారిలో ఒకరితో ఒకరు, నీవు ఏ ఏ తత్వముల గూర్చి ఏ విధముగా చెప్పుచున్నావో నేను ఆయా తత్వముల గూర్చి అట్లు కాదని చెప్పుచున్నాను. ఈ విధముగా వాదించు మానవుల వివాద విషయమునకు మూలభూతమైనవి దురత్యయమగు నా శక్తులే కారణము. నా ఈ సత్వ ఆది శక్తుల క్షోభము వలననే వాదించు వారి వివాద విషయమున భేదము ఏర్పడినది. శమ దమములను పొందిన పిమ్మట ఆ వికల్పములు కూడా లయమగును. వికల్పములు నాశనమైనంతనే వివాదములు కూడా ఉపశమించును. పరస్పర అనుప్రవేశాత్ తత్వానాం పురుషర్షభ పౌర్వాపర్యప్రసంఖ్యానాం యథా వక్తుర్వివక్షితం ఏకస్మిన్ అపి దృశ్యంతే ప్రవిష్టానితరాణి చ పూర్వస్మిన్ వా పరస్మిన్ వా తత్వే తత్వాని సర్వశః పౌర్యాపర్యమతో అమిషాం ప్రసంఖ్యానమభీప్సతాం యథా వివిక్తం యద్వక్త్రం గృహ్ణీమః యుక్తి సంభవాత్. ఓ పురుష శ్రేష్ఠుడవగు ఉద్ధవ, తత్వములు ఒకదానిలో ఒకటి అనుప్రవిష్టములు అయి ఉన్నవి. అందువలన వక్తల వివక్షానుసారము కార్యకారణ భావముతో అవి పరిగణింపబడును. ఈ జగత్తులో వెనుక జరిగిన కారణతత్వమునందు, ఇతర కార్యతత్వములయందు
కారణతత్వములు అనుగత రూపమున ప్రవిష్టములు అయినట్లు కనపడును. అందువలన తత్వముల కార్యకారణ భావమును లేదా న్యూనాధిక భావమును వాని సంఖ్యను వర్ణించు వక్తలలో ఎవరు ఏ ఉద్దేశ్యముతో ఎట్టి సంస్థాపనమున ప్రవృత్తులై ఉన్నారో యుక్తి సంభవం వలన నేను దానినంతటినీ స్వీకరించుచున్నాను. అనాది అవిద్యాయుక్తస్య పురుషస్య ఆత్మవేదనం స్వతో న సంభవాదన్యః తత్వజ్ఞః జ్ఞానతః భవేత్. జీవుడు అనాది కాలం నుండి అవిద్యాగ్రస్తుడై ఉన్నాడు. అందువలన అతడు తన్ను తాను తెలుసుకొనలేకున్నాడు. వానికి ఆత్మజ్ఞానం బోధించుటకు మరి ఒక సర్వజ్ఞుడగు వ్యక్తి అనగా భగవంతుడే అవసరమై ఉన్నాడు. పురుష ఈశ్వరయో అత్ర న వైలక్షణ్యం అణువపి తదన్యకల్పనా పార్థ జ్ఞానం చ ప్రకృతేర్గుణః. జీవ ఈశ్వరుల ఇరువురికి చిత్ రూపత్వమున ఎట్టి భేదము లేదు కనుక వారిలో భేదమును కల్పించుట వ్యర్థము. ఈ దృష్టితో జ్ఞానము కూడా సత్వగుణ వృత్తి వలన ప్రకృతి కంటే భిన్నము కాదు. అనగా ఆ జీవ ఈశ్వర భేద జ్ఞానము ప్రకృతిలోని వికల్పము. ప్రకృతి గుణ సామ్యం వై ప్రకృతేర్న ఆత్మనః గుణాః సత్వం రజస్తమ ఇతి స్థితి ఉత్పత్తి అంతహేతవః. సత్వం జ్ఞానం రజః కర్మ తమో అజ్ఞానం ఇహ ఉచ్యతే. గుణ వ్యతికరః కాలః స్వభావః సూత్రమేవ చ. సత్వాది గుణముల సామ్య అవస్థయే ప్రకృతి. ఈ ప్రకృతికి సంబంధించిన సత్వరజస్తమములు సృష్టి స్థితి లయములకు హేతువులు. ఈ గుణత్రయము ప్రకృతికి సంబంధించినదే కాని ఆత్మకు సంబంధించినది కాదు. ఈ ప్రసంగమున సత్వగుణమే జ్ఞానమనియు, రజోగుణమే కర్మమనియు, తమోగుణమే అజ్ఞానమనియు చెప్పబడినది. గుణముల యందు క్షోభమును కలుగజేయు ఈశ్వరుడే కాలము. మరియు సూత్రము అనగా మహత్తత్వమే స్వభావము అనియు చెప్పబడినది. పురుషః ప్రకృతి వ్యక్తం అహంకారః నభః అనిలః జ్యోతిః ఆపః క్షితిః ఇతి తత్వాని ఉక్తాని మే నవా. శ్రోత్రం త్వక్ దర్శనం ఘ్రాణః జిహ్వేతి జ్ఞానశక్తయః వాక్పాణి ఉపస్తపా వ్యంఘ్రి కర్మాణ్యం గోభయం మనః. శబ్దః స్పర్శః రసో గంధో రూపం చేత్తర్థజాతయః గతి ఉత్సుత్సర్గ శిల్పాని కర్మాయతన సిద్ధయః. సర్గాదౌ ప్రకృతిః అస్య కార్యకారణ రూపిణి సత్వాధిభిః గుణైర్ధత్తే పురుషో అవ్యక్త ఈక్షతే. వ్యక్తాదయః వికుర్వాణా ధాతవ పురుషేక్షయా లబ్ధా వీర్యాః సృజంచండం సంహతాః ప్రకృతిర్బలాత్. ఇది అంతయు ప్రకృతి యొక్క వర్ణన. పురుషుడు, ప్రకృతి, మహత్తు, అహంకారము, ఆకాశము, వాయువు, తేజస్సు, జలము, పృథివీ అను ఈ 9 తత్వముల గూర్చి నేను వర్ణించితిని. ఉద్ధవ, శ్రోత్రము, చర్మము, చక్షువులు, నాసిక, నాలుక అను ఈ 5 జ్ఞానేంద్రియములు. వాక్కు, పాణి, పాయువు, ఉపస్థ, పాదములు అను ఈ 5 కర్మేంద్రియములు. ఉభయాత్మకమగు మనస్సు 11వ తత్వము. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము అను 5 జ్ఞాన ఇంద్రియములకు విషయములు. వీని పరిణామము వలన ఆకాశ ఆది పంచమహాభూతములు సృష్టి అయినవి. గతి, ఉక్తి, ఉత్సర్గము, శిల్పము అనున్నవి కర్మేంద్రియములకు ఫలములే గాని తత్వంలోనివి కావు. కార్యకారణ రూపిణియగు ప్రకృతి ఈ జగత్ సృష్టి ప్రారంభ సమయమున సత్వ ఆది గుణముల ద్వారా జగదుత్పత్తి, స్థితి, సంహారములకు సంబంధించిన అవస్థలను ధరించి సృష్టి కార్యమును నిర్వహించుచున్నది. అవ్యక్త పురుషుడు కేవలము సాక్షి రూపమున ఉండి దానిని పర్యవేక్షించుచున్నాడు.
పురుషుని ఈక్షణము చేత ప్రకృతి నుండి ఉత్పన్నములైన మహత్తత్వాది ధాతువులు అన్నియూ పరస్పరము కలిసి ప్రకృతిని ఆశ్రయించి బ్రహ్మాండమును సృష్టించును. సప్త ఏవ ధాతవ ఇతి తత్ర అర్ధాః పంచఖాదయః జ్ఞానం ఆత్మ ఉభయాధారస్తతో దేహ ఇంద్రియాసవః షడిత్యత్రాపి భూతాని పంచషష్ఠః పరః పుమాన్ తైర్యుక్త ఆత్మ సంభూతైః సృష్టి ఇదం సముపావిశత్. 7 తత్వములు అనువారి దృష్టిలో ఆకాశాది పంచమహాభూతములు, జీవుడు, ఆ ఇరువురకు ఆశ్రయుడై ఉన్న పరమాత్మ అనునవి తత్వములు. దేహము, ఇంద్రియములు, ప్రాణము అను ఇవి అన్నియు ఈ సప్త తత్వముల నుండియే ప్రాదుర్భూతములు అయినవి. 6 తత్వములు అని చెప్పు వారి దృష్టిలో పంచమహాభూతములు, 6వ వాడు పరమపురుషుడు అగు పరమాత్మ. ఆ పరమాత్మ తన నుండి పుట్టిన మహాభూతముల ద్వారా పరిదృశ్యమానమగు జగత్తును సృష్టించి స్వయంగా తాను దానిలో ప్రవేశించుచున్నాడు. చత్వారి ఏవైతి తత్రాపి తేజ ఆపోన్నమాత్మనః జాతాని తైరిదం జాతం జన్మ అవయవినః ఖలు సంఖ్యానే సప్తదశకే భూతమాత్రేంద్రియాణి చ పంచ పంచైక మనసా ఆత్మా సప్తదశః స్మృతః. చతుర్విధ తత్వములు అనువారి దృష్టిలో భూమి, జలము, తేజస్సు, ఆత్మ అను 4 తత్వముల నుండి కార్య సృష్టి అయినది. దాని నుండి జగత్తు ఉత్పత్తి అయినది. పదునేడని చెప్పువారి దృష్టిలో పంచమహాభూతములు, పంచ తన్మాత్రలు, వాక్కు మున్నగు పంచ ఇంద్రియములు, మనస్సు, ఆత్మ అను ఈ 17 పదార్థములు మాత్రము తత్వములని చెప్పబడినవి. తద్వత్ షోడశ సంఖ్యానే ఆత్మ ఏవ మన ఉచ్యతే భూతేంద్రియాణి పంచ ఏవ మన ఆత్మా త్రయోదశ ఏకాదశత్వ ఆత్మాసౌ మహాభూతేంద్రియాణి చ అష్టౌ ప్రకృతయశ్చైవ పురుషశ్చ నవేతి అథ ఇతి నానా ప్రసంఖ్యానాం తత్వానాం ఋషిభిః కృతం సర్వం న్యాయం యుక్తిమత్వాత్ విదుషాం కిమశోభనం. 16 తత్వములు అని చెప్పువారి లెక్క 17 తత్వములని చెప్పువారి వలనే ఉన్నది. వీరి దృష్టిలో మనస్సు, ఆత్మ భిన్నము కాదు, అనగా మనస్సు ఆత్మలోనిదే. 13 తత్వములని చెప్పువారు పంచమహాభూతములు, పంచ ఇంద్రియములు, మనస్సు, జీవాత్మ, పరమాత్మ అని ఈ విధముగా లెక్కించుతున్నారు. 11 తత్వములను వారు పంచమహాభూతములు, పంచ ఇంద్రియములు, ఆత్మ అనియు, 9 తత్వముల వారు అష్ట ప్రకృతులు, పురుషుడు అనియు చెప్పుచున్నారు. ఋషులు ఇట్లు తత్వములను నానా విధములుగా లెక్కించుచున్నారు. వారి లెక్కలు యుక్తియుక్తములగుటచే వారు చెప్పినదంతయు సత్యమే, పండితులు చెప్పినది అసత్యము కాదు. ఇక్కడికి 11వ స్కందములో 22వ అధ్యాయములో 25వ శ్లోకం వరకు పూర్తి అయినది. నమస్కారం.